కాబట్టి పిల్లరా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, రోగములు పోగొట్టాడట, బాధలు కూడా పోగొట్టాడట. కాబట్టి నీకు ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఎలిఫస్ అంటున్నాడు యోగుతోటి, నేనైతే నా దేవునికి అన్ని తెలియజేసుకుంటాను. ఎటువంటి బాధలు నాకు వస్తే నేను దేవుడిని మాత్రం ఆశ్రయించేవాడిగా ఉంటాను. అలా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడ కూడా లోకస్వార్థ ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆయన మనుష్య రూపముగా ఉండి మనకులాగా యొక్క వీధులంపడ తిరిగి కొండలంపడ గుట్టలంపడ తిరిగి అక్కడ వచ్చినటువంటి జనాలకి సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు కేవలం రోగములు దెయ్యాలు పట్టిన వాళ్ళే కాదు, బాధలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారంటే రోగాలు ఏంటి, బాధలు ఏంటి, అపవిత్రత్వాలు ఏంటి అమ్మ, రోగం కూడా బాధే కదా. మరి రోగాలను కామా పెట్టి మళ్ళీ బాధలు అన్నది ఏంటి? కాబట్టి ఈ రోగాలు పడితే బాగా అనుకోండి అంతే కదా. దెబ్బ తగిలింది, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, దెబ్బ తగిలితే నేను ఏమంటాను, ఇది కొంటే దెబ్బ తగిలింది, చాలా బాధ పెడుతున్నాను. ఈ దెబ్బే మీకు కనపడుతుంది కానీ నా బాధ మీకు కనపడదు. కాబట్టి ఇటువంటి కనిపించిన బాధలు ఎన్నో మీకు ఉంటాయి. చెప్పి ఒకరికి నాకు చాలా బాధలు, ఎందుకు ఎంత చెప్పినా మారట్లేదేంటి, ఎంత చెప్పినా మారట్లేదేంటి, ఎంత చెప్పినా విగ్రహారాధన దూరం అవటం లేదేంటి, ఎంత చెప్పినా ప్రతి శుభకార్యంలోనూ కూడా అన్నిటి మాట వీళ్ళు ఎందుకు చెప్తున్నారని మాకు బాధ ఉండదా? మరి దేవుడికి ఎంత బాధ ఉంటుంది, దేవునికి ఎంత బాధ ఉంటుంది. అలా ఏది ఏమైపోయినా కుటుంబం విడిచిపెట్టేస్తానన్నా కూడా కాదు, మేము ఇలాగే దేవుళ్ళు జీవిస్తామని నిలబడినటువంటి కుటుంబాలు కూడా సంఘంలో ఉన్నాయి. మరి వాళ్ళు సుఖంగానే ఉన్నారు కదా, వాళ్ళు సుఖంగానే ఉన్నారు కదా. ఎటువంటి అన్ని సంబంధమైన ఆచారాల గుమ్మంలో రావడానికి వీలు లేదని మారు మనసులో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. పేరు చెప్పాను అనుకోండి, వాళ్ళ పేరు చెప్పారు, మా పేరు చెప్పలేదు, ఏదో బాధ అంటే అయ్యాయి, నా పేరు చెప్పలేదని బాధ. అవి చెప్పను కానీ అవి మనం ఏం చేయాలంటే వేరేది చేసుకునేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా అటువంటి బాధలు ఏం చేస్తాడంటే తీసేసేటటువంటి వాడిగా ఉంటాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ బాధలు నీ కష్టాలు చూడలేని దేవుడు ఏం కాదు. ఆయన ఎక్కడున్నా కూడా నీ బాధలేంటో నీ కష్టాలేంటో దేవుడు చూసేవాడిగానే ఉన్నాడు. ఐగుప్తు అనగా అక్కడ దాస్యం ఉన్నటువంటి ప్రజల బాధ నిశ్చయముగా పరులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ గర్భదేశాలు ఉన్నటువంటి వారి గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు కొందరికి మంచి పనులు దొరికి సౌఖ్యంగా పని చేసుకుంటున్నారు కానీ చాలా మంది జైలు జీవితాన్ని, దాస్యత్వ జీవితాన్ని జీవిస్తున్నారు. బేబీ గారు తప్పనైనటువంటి పరిస్థితులు ప్రియులారు అక్కడ. అయితే దేవుడు అంటున్నాడు, పనులలో మిమ్మల్ని కష్టపెట్టేటటువంటి వారి యొక్క మొరను కూడా నేను వింటున్నాను. కాబట్టి బేబీ సరోజిని గారు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఆవిడ ప్రార్థనలో కూడా ఒక మంచి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ యజమానులు అందరూ దీవించండి, వారికి మారు మనసును కలిగజేయండి, పనిచేసేటటువంటి పని వారిని కష్టపెట్టకుండా ఉండే మనసును వారికి ఇవ్వండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి మంచి ప్రార్థన, అదే మీటింగ్ లో మామూలుగా చేసిన ప్రార్థన, వాళ్ళు సుఖంగా ఉన్నారు ప్రభు, వాళ్ళు ఏం చేసినా కూడా అన్నం పెడుతున్నారు, మాకు ఉద్యోగం ఇచ్చారు, ఆ డబ్బులు బట్టి మా కుటుంబాలు బిడ్డలు పెరుగుతున్నాం కాబట్టి ఆ యజమానులు అందరూ కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ప్రియులారా మరి వారి మనసులు కూడా మారాలని మనం ఏం చేయాలి, ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అయితే పిల్లల పనులు ఎవరైతే కష్టపడుతున్నారో ఆ కష్టపెట్టే వారి యొక్క యజమాని గురించి కూడా మరి మనము ప్రార్థన చేయాలి. ఎవరైతే మరి ఇంటికి రావడానికి ఇబ్బందులు పెడుతూ ఉన్నారో వారికి మంచి మనసు ఇచ్చేటటువంటి వారిగా మరి మనము ప్రార్థన చేయాలి. ఎవరో సత్యనారాయణ గారు అక్కడ ఇబ్బంది పడ్డారు, ఆ యజమాని మంచోడు కాబట్టి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే చేస్తారని, లేకపోతే దేవుడు రాణి గారు అక్కడ మంచాలు పట్టుకుని 1 సంవత్సర కాలం పాటు మరి వాళ్ళే అక్కడ చూశారు. కాబట్టి మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఎక్కడైనా ఉన్నారు, ప్రపంచం అంతా మంచోడు ఉన్నాడు, చెడ్డోడు కూడా ఉన్నాడు. కానీ ఏ చెడ్డవాడి గురించి నువ్వు అయితే మొరపెడతావో మనం కూడా దేవుడు ఆలోచిస్తాడంటే, ఆలోచించి ఆ బాధ గురించి దేవుడు ఏం చేస్తాడంటే విడుదలను దయచేస్తారు. 9వ వచనం, ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను,
ఇశ్రాయేలు నా ప్రజని ఐగుప్తు నుంచి తోడుకొని పోవాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ శ్రమలో, బాధలో, ఇరుకులు ఎంత ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ కూడా దేవుడు చూసి వారిని విడిపించడానికి ఎవరు పిలిచాడు? మోషేని పిలిచాడు. అలాగే ప్రియులారా, మన యొక్క కుటుంబస్తులు కూడా గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఎక్కడైనా పని చేసుకునేటువంటి స్థలంలో ఆ యజమానుల ద్వారా వారు హింసించబడేటటువంటి పరిస్థితి ఉంటే ప్రార్థన చేయండి. మోషే లాంటి నాయకుడు దేవుడు అక్కడికి పంపించి విడిపించేటటువంటి మార్గాన్ని దేవుడు మరి వాళ్ళకి ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అలా చాలా మంది ఇబ్బందుల్లో పడినటువంటి వాళ్ళు ప్రార్థన చేయగా 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 ఇండియా దేశం వచ్చారా లేదండి? వచ్చారు కదా. కాబట్టి ప్రియులారా, మన యొక్క అటువంటి యొక్క పరిస్థితులు. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినప్పుడు, అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను, మీ దేవుడిని యెహోవా మిమ్మల్ని విస్తరింపజేశాను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రంలో విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడని యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేను ఒక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మోషే అంతటి వాడు అక్కడ ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం చెప్పినప్పుడు మొదట అన్ని కూడా మరి ఆయనే తీర్పు చెప్పిన వాడుగా, ఆయన అన్ని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, నేను ఒక్కటే మీ కష్టాన్ని, మీ భారాన్ని అంతటినీ కూడా నేను భరించలేను, మీ వివాదాలు నేను భరింపగలను. జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రంలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొని వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చారు. అక్కడ ఏం మాట్లాడాడు? ఇదిగో ఇన్ని గొడవలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఇవన్నీ కూడా నేను ఒక్కడనే భరించలేను. ఎందుకంటే అప్పుడు భరించారు కాబట్టి మీరు చాలా విస్తరించారు. కాబట్టి మీలో ఎవడో ఒకడు, మీ గోత్రంలోంచి ఎవడో ఒకడు మీరు నాయకుడిగా ఏర్పరచుకోండి. ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటే మరి వాడు తీరుస్తాడు. అక్కడ తీరినటువంటి సమస్యలు ఏమంటే నా దగ్గరికి అప్పుడు మీరు రండి. అయితే ప్రియులారా, అక్కడ మోషే నాయకత్వం కావచ్చు, యెహోషువ నాయకత్వం కావచ్చు, ఈ యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన కుటుంబ జీవన విధానాలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, నేను చెప్తున్నటువంటి మాట ఇందాక కనపడిన బాధలు అన్నారు కదా, ఆ బాధలు ఇదో బాధలు ఏంటంటే జీవితకాలం అంతా పని చేసినా కూడా ఇంకా వాళ్ళు కడుపులు పుట్టినటువంటి బిడ్డలు, అమ్మ నువ్వు విశ్రాంతి తీసుకో, నాన్న నువ్వు విశ్రాంతి తీసుకో, మేము నిన్ను పోషిస్తామని చెప్పలేనటువంటి బిడ్డలు ఇంకా ఉన్నారు. ఇది చాలా బాధ. ఒకవేళ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు విన్నా యవనస్తులు ముందుగా ఈ యొక్క విషయాన్ని మరి మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అమ్మని కష్టపెట్టి, ఇంకా నాన్న కష్టపెట్టి ఎంతకాలం భరించారు ఈ బాధ? అంటే ఇక్కడ జనాలు విస్తరించారు, గోత్రాలు విస్తరించాయి. మన యొక్క జీవితంలో చూసినప్పుడు ప్రియులు మన కుటుంబాలు విస్తరించబడ్డాయి. కుమార్తెకు పెళ్లి చేశారు, అల్లుడి గారు ఉన్నారు, మళ్ళీ అల్లుడిని కూతురిని మళ్ళీ లేపించారు, మనవడు పుడితే మళ్ళీ లేపించారు. కొడుకు పెళ్లి చేశారు, కోడలు వచ్చింది, మళ్ళీ కొడుకు నీళ్ళే పెంచాలి, కోడలు నీళ్ళే పెంచాలి, పిల్లలు కూడా నీళ్ళే పెంచారు. అందుకే బాధపడిపోయి ఏమంటాడంటే ఎక్కడైనా అట్లాగా బాధపడి నేను ఒక్కడనే మీ కష్టములు, మీ భారమును, మీ వివాదములను, పైగా కష్టమైనా మళ్ళీ వివాదాలు, గొడవలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మధ్యలో మళ్ళీ ఇంకోటి ఏంటి? గొడవలు. ఇవన్నీ నేను భరించలేదు కాబట్టి మీ గోత్రాల్లో మీరే ఎవడో ఒకడిని ఏర్పాటు చేసుకోండి. ఇవాళ కూడికి ఏర్పాటు చేసినట్టంటే ఆవిడ కావచ్చు, ఆవిడంటే ఆవిడ ఒక్కరే ఎవరే వినరు, మా పాపలు వింటారు, అందరూ వింటారు. ఇంకెలా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఏదో ఒక కూడి గురించి మాట్లాడితే మా గురించి వాక్యం అనుకుంటారన్న మాట చెప్తున్నారు, అందరి గురించి. ఇలా ప్రియులారా, ఇంకా ఆరోగ్యాలు లేకపోయినా కూడా పనిచేసుకున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను చాలాసార్లు చేతులు ఎత్తి సత్తుపడి వందలని చెప్పాలనుకుంటాను. చాలాసార్లు మైక్లో కూడా ఈ మాట చెప్తాను. ఎందుకు శ్రమ పడాలి వాళ్ళు అందరూ? ఇంకా ఎందుకు శ్రమ పడాలి వీళ్ళందరూ? ఎందుకు శ్రమ పడాలంటే ప్రియుల తర్వాత వాళ్ళకి ఏం రాలేదు, ఇంకా బాధ్యతలు అనేవి రాలేదు కాబట్టి ప్రియులారా, ఆ బాధలు, ఆ శ్రమలన్నీ కూడా అలాగే వస్తూ ఉన్నాయి. కాబట్టి శ్రమలు ఎక్కడి నుంచి పుట్టమంటే శ్రమల బాధలు ధూళిలో నుంచి పుట్టు. ఎక్కడి నుంచి పుట్టినవి? కడుపులోంచి పుట్టినవి అన్ని. ఎక్కడి నుంచి పుట్టినవి? కడుపులోంచి పుట్టినటువంటి బాధలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద మనుషులు ఎందుకు పుట్టించాలని దేవుడు సంతాపడిపోయినట్టుగా ఈ బిడ్డలు ఎందుకు కన్నారా బాబు అని బాధపడిపోయే తల్లులు చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితులు మారాలి ప్రియులారా. ఈ పరిస్థితులు మారాలంటే చాలా జాగ్రత్త కలిగి మీరు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చింది. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రంలో ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రంలో న్యాయాధిపతిగా ఉండితే 1000 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు వారి మీద నియమించింది. అంతా కూడా ధర్మశాస్త్రము
అక్కడ ఉన్నటువంటి విషయాలు, మోషే గారు మామగారు చెప్పినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఇదే ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇదే ఇప్పుడు కూడా లోకంలో నడుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియులారా, అంటే అక్కడ సందర్భం వేరు, దాని కుటుంబ జీవితానికి మనము అన్వయించుకుంటే ఉండేటటువంటి అర్థము వేరనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేనికోసం ప్రార్థన చేయాలి? ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యుల కొరకు మనము ప్రార్థన చేయాలండి. బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యులు కావాలి. కాబట్టి ప్రియులారా, ఎంతకాలమైనా కష్టపడటం, తీరా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏమీ లేకపోవడం, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కానీ కష్టాలు, వచ్చిన తర్వాత కష్టాలు, అక్కడ ఉన్నంత కాలం ఎరగోలు గోల, అక్కడ ఉన్నటువంటి విధానాలు అన్నీ పడి మక్కడికి వచ్చిన తర్వాత రోజు ఇక్కడ ఏదో ఒక బాధ. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి విషయాలు ఉండకూడదు. మరి ఎంతకాలమైనప్పటికీ కూడా అప్పులు తీరట్లేదంటే కారణం ఏంటండి? సరైనటువంటి ప్లానింగ్ అనేది లేకపోవడం. సరే, ప్లానింగ్ లేదు, ఎవరికి ప్లానింగ్ లేదు. కాబట్టి ఎన్నోసార్లు చెప్తాను, మీ యొక్క మీడియా ద్వారా చెప్తాను, లేదనుకుంటే వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే ప్రియులారా, ప్రతి వాళ్ళు కూడా ఎంతో కొంత ఏం చేయాలి, దాచుకునే వారిగా ఉండాలి. ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉండవు, ఈటీలు ఉండవు, ఫిక్స్డ్ ఉండవు, ఏముండవు. చచ్చిపోతే తర్వాత వాళ్ళ కోసం ఎల్ఐసి మాత్రం కడతారు. అది ఎందుకండి, అది చచ్చిపోయిన తర్వాత ఎల్ఐసి కూడా తీసుకున్నట్టు తాగి చేస్తాడండి. ఏం చేస్తాడు? అది చచ్చిపోయిన తర్వాత ఎల్ఐసి లేకపోతే ఈ మనిషిని తీసుకెళ్ళి సమాజ్ చేసి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఎల్ఐసీలు అందుకే ఉపయోగపడుతున్నాయి అనిపిస్తుంది. ఈ మాటలు చాలా మందికి బాధ అనిపించవచ్చు, కానీ ప్రియులారా, ఖండితమైనటువంటి సువార్త ఇలాగే ఉంటుంది. ఖండితమైనటువంటి మాటలు ఇలాగే ఉంటాయి. కాబట్టి బుద్ధి తెచ్చుకుని ఒక దాసన్నా దాచుకోవాలి, లేదనుకుంటే పక్కడికి బాధ్యత నేర్పాలి. ఈ రెండు లేకపోతే ప్రియులారా చాలా కష్టం. ఇవి రెండు లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం ప్రియులారా. కొన్ని కుటుంబాలను మనం చూస్తాం, ఇంకా తల్లిదండ్రులు రిటైర్ అవ్వకూడదు కానీ బిడ్డలు చక్కగా స్థిరపడిపోతారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం ఉంటుందండి. మన బస్సు ప్రయాణం చేస్తున్నాం, పాడేరు వెళ్తున్నాం, మేము బస్సులు వెళ్ళాము, రాజులైన కూర్చున్నారు నా పక్కన. కూర్చుని మా మాటలన్నీ విని వీళ్ళు క్రైస్తవులు అనుకున్నాడు ఆయన. అనుకుని ఎక్కడికి వెళ్తున్నాను అన్నాడు. ఆయన ఎక్కుతున్నాడు. ఆయన పెద్దగా ఆయన అయితే నేవీ పోస్ట్ గార్డులో పనిచేస్తాడంట, నేవీలో పనిచేస్తాడంట ఆయన. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా, మేము రాజులమండి, అయినా కూడా మేము కూడా మీ దేవుడి దగ్గరికి వెళ్తాము. మొన్నే రాజమండ్రి దగ్గర ఏదో ఉన్నదా, నా పేరు మర్చిపోతే నేను చెప్పాను, గౌరీపట్నం. అవునండి, గౌరీపట్నం వెళ్ళాము, అక్కడికి వెళ్ళి నేను కొన్ని మొక్కుబడులు చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. ఏం మొక్కుకున్నారండి అంటే, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలని మొక్కుకున్నాడంట, ఇద్దరు పిల్లలు, వాళ్ళ కొడుక్కి కూతురికి. అప్పుడు మళ్ళీ ఇంకొక మాట అన్నారు ఆయన, మనం దేవాలయానికి వెళ్తామండి, దేవాలయానికి వెళ్ళామంటే మన మనసు ప్రశాంతంగా మనము వెళ్ళాలి, అంతేగాని మనము మా బాధలన్నీ మనసులో పెట్టుకుని అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు అని చెప్పేసి ఆయన ఉంచే కలగలేదు లేదని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మరి ఇలాగా మరి బాధలు లేకుండా అంటే మరి బాధలు ఉన్న వాళ్ళే కదండి దేవుడి దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తేనే కదా మనకు నెమ్మది వస్తుంది అని అంటే, ఇప్పుడు నా వరకు నాకు ఏం ప్రాబ్లం లేదండి, నేను పలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మాకు వచ్చిన ప్రాబ్లం ఏమి లేదు. కానీ బిడ్డల కోసం నేను వేళ ఒక మొక్కుబడి మొక్కుకున్నాను కదా, అలా వెళ్ళటం కంటే బిడ్డలు చక్కగా ఉద్యోగాలు వచ్చేసి నేను రిటైర్ అయ్యే లోపల స్థిరపడిపోతే ఇంకా అంతకంటే సంతోషంగా వెళ్తాను కదా గుడికి అంటాడు. మాట అర్థమైందండి. అంటే ఆయన యొక్క ఉద్దేశము అలా ఉన్నదనమాట. కాబట్టి అప్పుడు నేను అన్నాను, అలా కాదండి, మీరు ఎక్కడున్నా, మీరు కాకినాడ వాస్తవ్యులు కాబట్టి కాకినాడలో చాలా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సంఘానికి ఆదివారం మీరు వెళ్ళండి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి, ఉద్యోగం వచ్చే వరకు మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. మొట్టమొదటి సువార్త బస్సులోనే జరిగిపోతుంది పాడేరు. కాబట్టి ఇటువంటి యొక్క విషయాలు అంటే మనసుకు నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రియులారా, వెనకాల ఉన్నటువంటి సంతానం అంతా కూడా సరిగ్గా సెటిల్ అయిపోయినాం. ఇప్పుడు మన ప్రార్థన ఏం చేయాలి? మన కష్టం తీరి, మనం కష్టపడేటటువంటి వయసు అయిపోయినప్పుడు బిడ్డలందరూ కూడా స్థిరపడాలని మనం ప్రార్థన చేయాలి. చేస్తే ప్రియులారా స్థిరపడతారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ప్రియుల అవకాశాలు అన్నిసార్లు రావు, అవకాశాలు అన్నిసార్లు రావు. వచ్చినప్పుడే వాళ్ళ జీవితంలో మంచిగా స్థిరపడాలని మనము